వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ని ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి కవిత మరియు స్థానిక మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ స్టడీ సర్కిల్ ని ఘనంగా ప్రారంభించారు. మరి విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి వీళ్ళు మాట్లాడినంత స్పీకర్ అయితే నేను కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. నేను తెలియజేసేది ఒక్కటే, బడుగు బడిహీన వర్గాలు ఈ రోజు ఇలా వేదిక పంచుకుంటున్నాయి అంటే అన్న నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, అందులో మహిళా పక్షపాతాన్ని కూడా చెప్పాలి. ఆనాటికే మహిళలు కూడా విద్యావంతులు కావాలి, మహిళలకు కూడా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. తన ఇంటి నుంచే మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఉండాలి, వాళ్ళకు కూడా హక్కులు కావాలని తన ఇంటి నుంచే వాటా పంచిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు కూడా తెలియజేస్తున్నాం. మన 82లో పార్టీ పెట్టక ముందు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, బడుగు బడిన వర్గాలు ఒక్కసారి ఆలోచించండి. విద్య అనే నాటి పలికి విత్తనాన్ని పెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, 82 తర్వాతే ఎక్కువగా వచ్చారా లేదన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్, టెక్నాలజీ అంటానే, పరిశ్రమలు అంటానే, రైతన్నులు అంటానే, విద్యా వ్యవస్థ అంటానే, మహిళలు అంటానే కనిపించే వ్యక్తి మన విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంటే మన రాష్ట్రంలో మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది. మీరు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేయించండి. ఈ బిడ్డలకి ప్రతి 15 రోజులకి ఒక 2 గంటలో 3 గంటలో గొప్ప స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళందరితో చెప్పించండి. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్టడీ సర్కిల్లో ఉన్నంత ఉన్నతమైన శిక్షణ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఉండకపోవచ్చు, కానీ ఇంకా మంచి మోటివేషనల్ స్పీకర్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా ఉత్తేజంగా చదువు పట్ల దృక్పథంతో ముందుకు సాగేటట్టుగా తోడ్పాటు అందించాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ, మా నియోజకవర్గంలో ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చినారు కాబట్టి వెల్లటూరు గ్రామంలో బీసీ విద్యార్థుల కోసం ఒక స్కూలు, ఒక హాస్టల్ నెలకొల్పాలని చెప్పి గత ప్రభుత్వం నుంచి కూడా నేను ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను. ఇప్పటికి సాకారం కాలేదు. మీ నాయకత్వంలో మాకు ఆ వరం ఇచ్చి మా బీసీ, ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని బాగా చూసుకుంటాను. తర్వాత స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తే చదువులు బాగా చెప్పించేటట్టుగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి మా నియోజకవర్గానికి ఒక బీసీ హాస్టల్తో కూడిన స్కూల్ ని శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బీసీ సంక్షేమ శాఖ వారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మంత్రి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రయాణికులకి సులభవంతంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు వీటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా 11,000 బస్సులు ఉన్నాయి. ఒక 10,000 బస్సులు సొంత బస్సులు ఉన్నాయి, ఒక 2,000 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే మైలేజ్కి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఆర్టీసీ లాభాల్లోకి రావాలి అంటే వాతావరణ కాలుష్యం లేని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం డిఏ ఎలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. నైట్ హాల్కి వెళ్ళే డ్రైవర్లకి, కండక్టర్లకి కూడా ఇది వరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్ని బస్సుల స్థానంలో
ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ బస్సులన్నింటి ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఆర్టీసీ లాభసాటిగా నడుస్తుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యమైన, కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది. హ్యాకింగ్ గురైన టీడీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ బుధవారం ఉదయం నుంచి ఛానల్ అంతరాయాలు ఆన్ చేస్తే స్ట్రైక్ అయినట్లు గుర్తింపు. హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు రంగంలో దిగిన టెక్నికల్ వింగ్. ఇంకా వీళ్ళంతా ఉన్నారు. రవి మీ సామాన్ పక్కన అది కొంచెం పర్మనెంట్గా ప్లాన్ చేసుకుంటాము. ఈసారి అయిపోయిన తర్వాత అది లోకల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ కూడా జరుగుతూ ఉందా? ఫంక్షన్లుగా లేదా ఇప్పుడు? ఇప్పుడు అవన్నీ డివిజన్ ఆఫీసా, డిస్ట్రిక్ట్ ఆఫీసా? డివిజన్ ఆఫీసా? ఎవరు కూర్చుంటారు ఇక్కడ? హెడ్ క్వార్టర్ అంటే స్టేట్ హెడ్ క్వార్టర్ ఎన్టీఆర్. రవి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలన్నది ఎంబీసీఎఫ్ అధ్యక్షుడు ఇనుకొండి సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని కోరారు. 25 లక్షలు పైబడే అలాగే 25 కుల సంఘాలు వచ్చాయి. మా యొక్క సమస్యలు మెయిన్గా తీర్మానాలు చేసింది ఏంటంటే స్థానిక సంస్థలందు బీసీలకు ప్రస్తుతం అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లను కూడా విద్యా ఉపాధి రంగాల్లో జరుగుతున్న విధంగా, అంటే బీసీలకు ఇప్పుడు విద్యలో వర్గీకరణ చేశారు, ఎవరెవరికి ఏ కులాలకు ఉండాలనేది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా అదే విధంగా దామాషా ఇచ్చారు. అదే దామాషా ప్రకారం పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇవ్వమని అడుగుతున్నాం. ఏమనంటే యువతతో పాటు మేము న్యాయమైందేనా అన్యాయంగా మేమన్నా చేస్తున్నామా, మాకేమో పని లేకుండా ఉద్యమాలు చేస్తున్నామా? కాదు. గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంటే 89లో చేసిందిగా. ఇప్పుడు వరకు మీరు అనేక సంవత్సరాలు ఎన్నికలు జరిగాయిగా, పంచాయతీ ఎన్నికలు, గ్రామ జడ్పీలు ఎన్ని జరిగాయిగా. ఆ ఎన్నికల్లో ఏ ఏ కులాలు వచ్చాయి, ఈ వర్గీకరణ లేని దానివల్ల ఏ కులాలు లబ్ధి పొందాయి, ఏ కులాలు లబ్ధి పొందలేదు. ఒకసారి ఆలోచించుకుంటున్నాం. దానికోసమే మేము వర్గీకరణ చేయమన్నాం. ఇదే విధంగా తమిళనాడులో కూడా బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులుగా కూడా వర్గీకరించున్నారు. పోతే కేంద్ర ప్రభుత్వం ఓబీసీలు, సెంట్రల్లో ఓబీసీలు అంటారు, విద్యా ఉపాధి రంగాలలో విజయవాడ వాలంటీర్లు చేపట్టిన ఆత్మగౌరవ దీక్ష బుధవారం ముగిసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వాలంటీర్లకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డు లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు.
పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.